అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా, నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటేయండి, నేను చెప్పింది అబద్ధమైతే అవతలకు ఓటు వేయండి. ఇవాళ మన పిల్లలు చదువుకున్నా, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి సర్టిఫికెట్లు తీసుకున్నా వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉందని ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులుగా బజార్లలో తిరుగుతుంటే ఇవాళ 65 ఐటీఐలలో చేరిన వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది, కానీ వాళ్ళకు టాలెంట్ లేకపోతే టాటా కంపెనీతోని మాట్లాడి 2,400 కోట్ల రూపాయలలో 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీ పెట్టి ఈ 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దియాల మన పిల్లలకు టాలెంట్ పెంచాలి, సాంకేతిక నైపుణ్యం పెంచడానికి ముందుకెళ్తున్నాం. ఇది నిజమైతేనే, సాంకేతిక నైపుణ్యం పెంచుతేనే టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసి శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ ఇచ్చిన వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న మాట నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.